హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రసాదంకి చేసే బెల్లం పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక టీ గ్లాస్లో తీసుకొని కొద్దిగా పెసరపప్పు, కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసి ఆ గ్లాస్ మొత్తానికి 3 క్వాంటిటీ వేసేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల బియ్యాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వీటిల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న దాంట్లో ఒక్క గ్లాస్ బియ్యానికి సేమ్ గ్లాస్ తోటి 3 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 గ్లాసెస్ బియ్యాన్ని అయితే 6 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. నేను 5 గ్లాసులు వాటర్ పోసుకొని 1 గ్లాస్ పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసి ఒకసారి మొత్తాన్ని కలిపేసి స్టవ్ పైన ఈ బౌల్ని పెట్టేసి బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మనం బెల్లాన్ని అయితే ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా తీసుకుందాం, లేదా పౌడర్ ఉంటే పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం తీసుకోవడం వల్ల మనకి పొంగల్లోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దాంతోపాటే 2-3 యాలకులను కూడా ఇలాగ దంచేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూశారు కదా, బాగా పొంగి ఇలాగా పైకి తేలుతున్నప్పుడు ఒకసారి మూత తీసేసి బాగా గరిటతోటి ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్న బెల్లము ఇంకా యాలకుల పొడిని కూడా వేసేసి మొత్తాన్ని కొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ బెల్లం కరిగించే బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మరొక 10 నిమిషాలు మంచిగా కుక్ చేసుకోవాలి. చూశారు కదా, ఇలా కుక్ అయ్యేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి ఇప్పుడు మనం బాండీ పెట్టేసి అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని యాడ్ చేసి దీంట్లోకి కిస్మిస్ని యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత క్యాష్యూని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకొని ఈ పొంగల్లోకి యాడ్ చేసేసుకొని మొత్తాన్ని కూడా ఒకసారి మంచిగా కలిపేస్తే మనకి ఎంతో టేస్టీ అండ్ ఎంతో సింపుల్గా ఒక ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. ఇది ప్రసాదంకే కాదు, మనం అప్పుడప్పుడు ఇంట్లో చేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.